అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. నిర్గమకాండము 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మోషే మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. ఈ 3వ అధ్యాయపు చరిత్ర ప్రారంభమయ్యేసరికి మోషేకి 80 సంవత్సరాల వయసు. 80 సంవత్సరాలు పూర్తయిపోయింది. మోషే పూర్తి వయసు 120 సంవత్సరాలు. మోషే బ్రతికిన సంవత్సరాలు 120. 120 సంవత్సరాలలో ఆయన జీవితాన్ని 3 భాగాలుగా లేఖనం వివరిస్తుంది. 120 సంవత్సరాలని 3 ఈక్వల్ పార్ట్స్గా దేవుడే డివైడ్ చేశాడు. 40, 40, 40. మోషే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడ్డాడు. మొదటి 40 సంవత్సరాలు చాలా విలాసవంతంగా జీవించాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించాడు. మంచి హోదాలో బ్రతికాడు. రెండవ 40 సంవత్సరాల ఆయుష్కాలం అంతా మిద్యాను అరణ్యములో పశువులను మేపుకుంటూ మందను మేపుకుంటూ తన జీవితాన్ని గడపాల్సి వచ్చింది. 3వ భాగము 40 సంవత్సరాల ఆ భాగము అతని పరిచర్య జీవితం. దేవుడు అతన్ని ఏ పని కొరకు ఎన్నుకున్నాడో ఆ పని నిర్వహించడానికి 3వ భాగము 3వ 40 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఉపయోగించాడు. మోషే జీవితంలో 3 ఘట్టాలు. అయితే మోషే జీవితం యొక్క 3 ఘట్టాలలో మొదటి 2 ఘట్టాలను ఒకే అధ్యాయంలో వివరించేశాడు దేవుడు. ఒక్క చాప్టర్లో 80 ఇయర్స్ స్టోరీ కంప్లీట్ అయిపోయింది. మిగిలిన 40 ఇయర్స్, మిగిలిన 40 సంవత్సరాల చరిత్రని నిర్గమకాండం 3వ అధ్యాయం మొదలు పెడితే ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం వరకు ఆయన వివరాలన్నీ రాయబడ్డాయి. దీని నుండి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. ప్రభుని అంగీకరించక మునుపున్న నీ జీవితము, ప్రభుని ఎలా అంగీకరించావు అనే జీవితాన్ని, అంగీకరించిన తరువాత నీ జీవితం ఎలా ఉంది అనేది నీ సాక్ష్యం 3 ముక్కల్లో చెప్పొచ్చు. నీ జీవిత చరిత్ర ఎక్కడైనా చెప్పాల్సిన అవసరం ఏర్పడినప్పుడు 3 ముక్కలలో చెప్పండి. ప్రభుని అంగీకరించక మునుపు మీ జీవితం ఎలా ఉంది, ప్రభుని ఎలా అంగీకరించారు, అంగీకరించిన తరువాత మీ జీవితం ఎలా ఉంది. అయితే ఈ 3 అనుభవాలలో మొదటి 2 అనుభవాలు షార్ట్గా ఉండాలి. ప్రభువుని నమ్మక మునుపున్న జీవితాన్ని గురించి చాలా క్లుప్తంగా చెప్పాలి. ప్రభువుని నమ్ముకోవడానికి ఏది మూలాధారమైందో అది కూడా షార్ట్గా ఉండాలి. కానీ ప్రభువుని నమ్ముకున్న తరువాత నీ జీవితం ఎంత ఘనంగా ఉందో ఆ గొప్పతనాన్ని, దేవునితో కలిసి నువ్వు నడుస్తున్నప్పుడు నా అనుభవాలని అత్యధికంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించాలి. సాక్ష్యం చెప్పే విధానాన్ని కూడా నేర్చుకోవాలి. చాలామంది సాక్ష్యాన్ని ఎలా చెప్తారంటే ఆ మొదటి భాగానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ప్రభువుని నమ్ముకొనక మునుపు ఒకప్పుడు నేను మా ఊర్లోనే ఘనమైన స్థాయి, నేనంటే పరిచయం లేని వ్యక్తి లేడు, నేను చేసిన సాహస క్రియలు ఇన్నన్ని కాదు, నేను సంపాదించిన డబ్బు ఇంతంత కాదు అని గొప్పగా చెప్పి చివరికి యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా బ్రతికిలా అయిపోయింది అని ముగిస్తారు. అంటే వీరి దృష్టిలో సాక్ష్యాన్ని విన్న వాళ్ళకి ఏమర్థం కావాలంటే, ఓహో ఈయన ప్రభుని నమ్ముకోక మునిపే పెద్ద చరిత్ర ఉంది. అయితే సాక్ష్యం అయిపోయిన తర్వాత ప్రజలకు ఇతడు ప్రభువుని నమ్ముకొనక మునుపు ఎంత ఘనుడో, ఆహా ఆ జీవితం ఉంటే బాగుండు అనుకునే పరిస్థితి వస్తుంది. సాక్ష్యం చెప్పే విధానం సరిగ్గా లేకపోతే మనం ప్రజలని దేవుని తట్టు నడిపించడానికంటే ఎక్కువగా దేవునికి దూరం చేస్తాం. నీ గత జీవితం ఎవరు కావాలి? ఒకప్పుడు అసహ్యమైన జీవితాన్ని జీవించాము, ఉపయోగం లేని జీవితాన్ని జీవించాము, దాన్ని క్లుప్తంగా చెప్పడం అవసరం. అలాగే నీ లైఫ్ ఎలా యూటర్న్ తీసుకుంది, నీ జీవితం మార్పు చెందడానికి ఎక్కడ దేవుడు నిన్ను పట్టుకున్నాడు అనేది ఒక క్లుప్తమైన వివరణ ఇవ్వచ్చు.
కానీ మిగతా జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. అది దేవుని యొక్క పద్ధతి. అలా చేయకపోతే చాలా ప్రమాదం. ఒక దొంగ రక్షింపబడ్డాడు. ఆ రక్షింపబడిన దొంగ సాక్ష్యం చెప్పమన్నారు సంఘంలో. చాలా అద్భుతంగా సాక్ష్యాన్ని చెప్పాడు. ఏంటి అని అంటే, అతడు రక్షింపబడక మునుపు దొంగతనాలు ఎలా చేశాడో వివరించాడట. తాళం వేసున్న ఇంట్లోకి ఎట్లా వెళ్ళావు నాయన అంటే, నాకు చాలా తెలివి ఉండేది. ఎక్కడ తాళాలు వేసినా దాన్ని చాలా సునాయసంగా తాళాలు విరగొట్టేవాడిని. ఎలా విరగొట్టేవాడు కూడా మెథడ్స్ అన్నీ చెప్పాడంట. చాలా చక్కగా పూసగుచ్చినట్టుగా అందరికీ అర్థమయ్యే రీతిలో, ఓహో తాళాలు వేసినప్పుడు ఇలా కూడా విరగొట్టొచ్చు అన్నంతగా అర్థమయ్యేటట్టు చెప్పి, అలా తాళాలు విరిచి లోపలికి వెళ్ళి అక్కడ ఒక సైకిల్ ఉంటే ఎలా దొంగతనం చేసుకుంటూ వచ్చాడు, అక్కడున్న వస్తువులను, అక్కడున్న బంగారాన్ని, ఆ బీరువా లోపల తాళాలను కూడా ఎలా తీసేయాడు, ఈ వివరాలన్నీ చాలా స్పష్టంగా వివరించి, అలాంటి దొంగను దేవుడు మార్చాడు, ఈరోజు ఇలా ఉన్నాను అని చెప్పేసి ముగించేశాడు. రెండవ రోజు నుండి ఆ సంఘంలో ఇంకా దొంగల సంఖ్య పెరిగింది. దొంగతనం ఎలా చేయాలో చాలా అద్భుతంగా వివరించాడనమాట. ఓహో, ఈ పద్ధతిలో చేస్తే మనం చాలా దొరకకుండా సునాయసంగా దొంగతనం చేయొచ్చు అనేది నేర్చుకున్నారట కొందరు. చూడండి, మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ఆ సాక్ష్యములో దేన్ని గణపరుస్తున్నావు, దేన్ని ఘనహీనమైనదిగా భావిస్తున్నావు. కొంతమంది రక్షింపబడిన జీవితాన్ని గురించిన గొప్పతనాన్ని చెప్పరు. అప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు అలా ఉండేవాడిని. నీ గత జీవితం యొక్క ఘనతను గురించి చెప్పుకుంటున్నట్టుగా ఉంటుంది. ఆ రోజుల్లో అని చెప్పుకుంటున్నావు, కానీ అది అసహ్యమైనది అనేది ప్రజలకు అర్థం కావాలి. దేవుడే మోషే 80 సంవత్సరాల చరిత్రని ఒక్క చాప్టర్లో రాశాడు. చాలుగా, ఎక్కువ వివరాలు అవసరం లేదు నీ గురించి. నీ గత జీవితం ఎవరికి కావాలి, ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు అనేది కావాలి. అప్పుడు గొప్ప సేవ చేశాను సార్ నేను అంటే, అప్పుడు చేసావు, ఇప్పుడేం చేస్తున్నావు? అప్పుడు గొప్ప ప్రార్థనా పరునండి నేను, అప్పుడు ఉన్నది, ఇప్పుడేం చేస్తున్నావు? దేవునికి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ కావాలి. గత కాలం గురించి అందరూ గొప్పగా చెప్పుకునే వాళ్ళే. మేము ఆ రోజుల్లో ఇలా చేసాం, ఈ రోజుల్లో ఇలా చేసాం. ఎవరిని అడిగినా గత కాలాన్ని గురించి చెప్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కావాలి. క్రీస్తుతో నువ్వు జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నావు, ఆ చరిత్ర చాలా ప్రాముఖ్యమైంది. సో మోషే చరిత్రని ఇప్పటి నుండి 3rd పార్ట్, ఆయన జీవితంలోని 3వ భాగం, చివరి 40 సంవత్సరాల చరిత్రని ఈ 3వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు 80 సంవత్సరాల వయసు మోషేకి. మోషే ఎక్కడున్నాడు ఇప్పుడు? మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు. మోషే చేస్తున్న పని చాలా విచిత్రమైనది. మిద్యాను అరణ్యములో తన మామ యొక్క మందను మేపుచున్నాడు. అంటే ఆయన సొంత మంద కూడా కాదు, తన మామ యొక్క మందను మేపుచున్నాడు. దాంట్లో ప్రత్యేకత ఏముంది అని అనుకోవచ్చు మీరు. మోషే ఎవరు, ఏ స్థాయిలో ఉన్నవాడో తెలుసా? 40 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడినవాడు, రథాలలో తిరిగినవాడు, రాజభవనంలో ఉండేవాడు, రాజవైభవాన్ని అనుభవించేవాడు, రాజభోజనం చేసేవాడు. కష్టం అంటే, చెమట అంటే ఏంటో తెలియని వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, పిహెచ్డీలు చేశాడు ఆ రోజుల్లోనే. ఒక పిహెచ్డి కూడా కాదు, సకల విద్యలలో ప్రవీణుడు. కేవలం ఒక డిగ్రీ చేసి ఆపలేదు, ఒక కోర్స్ చేసి ఆపలేదు. ఈ 40 సంవత్సరాలలో ఐగుప్తులోనున్న సకల విద్యలను అభ్యసించాడు. మోషేకి రాని విద్య అంటూ లేదు ఆ రోజుల్లో. అంత వెల్ ఎడ్యుకేటెడ్, అంతగా విద్యావంతుడు, ప్రవీణుడు, 40 సంవత్సరాల్లో మంచి మంచి డిగ్రీలు సంపాదించిన వాడు. కాలేజ్ టాపర్ అనుకోవచ్చు, మంచి గోల్డ్ మెడల్స్ వచ్చి ఉండొచ్చు. ఇలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని ఒకేసారి వెళ్ళి మందలను మేపండి, వెళ్ళి పశువులను గాయపో అని పంపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మీ అబ్బాయి అమెరికాలో చదువుకొని వచ్చాడండి, అమెరికాలోనే పిహెచ్డి చేసి వచ్చాడు, చాలా విద్యావంతుడు అయ్యాడు, అక్కడే ఎన్నో డాక్టరేట్లు పొందుకున్నాడు, ఇక్కడ ఎన్నో బిరుదులు పొందుకున్నాడు. రాగానే రా బాబు అని చెప్పి ఊరికి తీసుకెళ్ళిపోయి గొర్రెలు మేపమని అప్పగిస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి గొర్రెలు మేపడం అని అంటే అది సామాన్య విషయం కాదు. అది ఎంత హై లెవెల్ నుండి 0 లెవెల్కి తీసుకొని వచ్చాడు దేవుడు మోషేని. పైగా ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు మోషే ఉన్నాడు కదా. ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు అంటే అసహ్యులు. అసలు గొర్రెల కాపరులు జోలికి వెళ్ళరు, వాళ్ళని ముట్టుకోవడానికి ఇష్టపడరు, వారికి దగ్గరగా వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అందుకొరకే యోసేపు యొక్క అన్నదమ్ములు రాగానే
యోసేపు ఒక అడ్వైస్ ఇచ్చాడు వారికి. ఫరో అడుగుతాడు, మీరు ఏం చేస్తారు, మీ వృత్తి ఏంటిది అని అంటే, ఉన్నదన్నట్టు చెప్పండి, మేము గొర్రెలను కాసుకునే వాళ్ళము, మాకు వంశపారంపర్యంగా ఆ వృత్తిలోనే ఉన్నాము అని అంటే, ఆయన మీ కొరకు ఒక స్పెషల్ ప్లేస్ ఇస్తాడు, ఈ ఐగుప్తీయులతో కలవకుండా మీకు ఒక స్పెషల్ ప్లేస్ ఇస్తాడు అని యోసేపు అడ్వైస్ని బట్టి అన్నదమ్ములు ఫరోకు చెప్పినప్పుడు ఐగుప్తీయుల మధ్యలో కాక గోషెను అనే ఒక స్పెషల్ ప్లేస్ని వారు మాత్రమే ప్రత్యేకంగా ఉండడానికి ఫరో ఇచ్చాడు. అంటే మోషే ఎలాంటి వాతావరణంలో పెరిగాడు? ఇప్పుడు అసలు గొర్రెల కాపర్లు అంటే ఎవరో తనకు సంబంధం లేనట్టుగా పెరిగాడు అనమాట. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మనం చాలా స్పెషల్, అంత లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు అనుకునే హోదాలో పెరిగాడు ఆయన, ఆ వాతావరణంలో పెరిగాడు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళిపోయి గొర్రెలను గాయడానికి దేవుడు అప్పగిస్తే అసలు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి దేవుడు తీసుకెళ్ళిపోయాడో ఒకసారి ఊహించండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం, మోషే దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఒక గొప్ప నాయకునిగా దేవుడు అతన్ని తీర్చిదిద్దాలనుకున్నాడు. నువ్వు గొప్ప నాయకుని కావాలంటే ఫస్ట్ దేవుడు నిన్ను నలగొట్టాలి, నిన్ను జీరో చేయాలి, అక్కడి నుండి వాడుకోవడం ప్రారంభిస్తాడు. హమ్ కుచ్ హై అని అనుకున్న రోజులు దేవుడు నిన్ను వాడుకోలేడు. నా అంతటోడు లేడు అనుకున్న రోజులు దేవుడు నిన్ను వాడుకోలేడు. నేను జీరో అని గ్రహించిన నాడు దేవుడు నిన్ను వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. మోషే ఎంత ఆవేశపరుడు అంటే, ఇక నాకు అన్ని విద్యలు వచ్చు, నాకు అడ్డంటూ ఏమీ లేదు, నేను ఏమైనా సాధించగలను, నేను అనుకున్నది నా బలంతో సాధించగలను అని అనుకున్నాడు, ప్రయత్నాలు చేశాడు, అది విఫలమైపోయింది. దేవుడు అన్నాడు, నీ బలం చాలా, దీనికి నీ బలం పనికిరాదు, నేనేదో చేయగలను అనుకుంటున్నావు కదా, నీ కోపము నీ అహంకారం అంతటినీ జీరో చేయాలి, నిన్ను స్పెషల్ బైబిల్ ట్రైనింగ్కి పంపించాలి. మోషేకి 1 సంవత్సరం 2 సంవత్సరాల థియాలజికల్ కోర్స్ సరిపోదు. ఆయన హోదాకి 40 సంవత్సరాల గర్వాన్ని అణిచేయాలనంటే, 40 సంవత్సరాల ఆ ఘనతను అణిచివేయాలంటే మళ్ళీ 40 సంవత్సరాల ట్రైనింగ్ అవసరమైంది. మామూలుగా పెరగలేదు, చిన్నప్పటి నుండి చాలా హుందాతనంగా పెరిగాడు. అదంతా జీరో చేయడానికి దేవునికి 40 సంవత్సరాలు పట్టింది. ఇన్ని ఉన్నతమైన చదువులు చదువుకొని గొర్రెలు మేపడం అంటే, మోషే స్థానంలో ఒకసారి మీరుండి ఆలోచన చేయండి, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఇంత చదువులు చదువుకొని ఈరోజు గొర్రెలు మేపుతున్నాను, ఇంత ఉన్నత స్థాయిలో అమెరికాలో యూకేలో చదువుకొని ఈరోజు వచ్చి పశువులు గాయాల్సి వస్తుంది ఏంటి? ఒకవేళ ఆ స్థానంలో మనం ఉంటే ఎలా ఊహించుకుంటాం, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడున్నాను, నా బతుకు ఇలా అయిపోయింది అని ఎంతో కృంగిపోయే పరిస్థితి. అయితే దేవుడు కొంతమంది జీవితాలలో ఈ పరిస్థితులను అనుమతినిస్తాడు. ఇది ట్రైనింగ్లో భాగమే తప్ప దేవుడు నిన్ను నశింపజేయడానికి కాదు. దేవుడు నిన్ను కేర్ చేయట్లేదు అనుకోకు, దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోకు. ఇది నీ శిక్షణలో భాగము. దేవుడు నిన్ను ఒక గొప్ప పాత్రగా వాడుకోవాలంటే నీ లోపల ఏమేమి కల్మషాలు ఉన్నాయో, నీ లోపల ఉన్న ఆవేశాన్ని తగ్గించాలి. కొంతమందికి ఆవేశపరులు, మామూలుగా ఉండదు ఆవేశం. నీకు ఆవేశం ఉంటే సేవకు పనికిరావు. ఉద్రేకాలు అధికంగా ఉంటే దేవుని సేవకు పనికిరారు. వాటిని చితగొట్టాలి దేవుడు, అణిచివేయాలి, అణిచివేసేటట్టు తీసుకెళ్తాడు దేవుడు. నీకు డబ్బు, హోదా, గర్వం, పలుకుబడి అన్నీ ఉన్నప్పుడు తగ్గవు. మంచి హోదాలో, మంచి ఉద్యోగంలో, మంచి ఆస్తిలో, మంచి పొజిషన్లో ఉన్న రోజులు నీకు తలదించుకునే మనసు ఉండదు, తగ్గించుకునే మనసు ఉండదు. అన్నిటినీ దేవుడు తుడిచేయాల్సి వస్తుంది, నేల మీద కూర్చోబెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు పరిస్థితులన్నిటినీ దేవుడు తొలగించేసి ఇక ఏమి లేని వాళ్ళలాగా నేను కూర్చోబెట్టాల్సి వస్తుంది. అలా ఎంతోమందిని దేవుడు సరిచేయడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో. ఒక 10 years బ్యాక్, 20 సంవత్సరాల క్రితం ఎంత హుందాతనంతో ఉండేవాళ్ళు అన్నీ వదులుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది. హైదరాబాద్ మామూలుగా వస్తారా? మరి ఈ చర్చకి రావాలంటే మామూలుగా రారు మీరు. ఎంత హోదా నుండి దేవుడు తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. ఎన్ని వదులుకొని రావాల్సి వచ్చింది, ఎన్ని సమస్యలను ఎదుర్కొని రావాల్సి వచ్చింది. అయితే చింతించాల్సిన అవసరం లేదు, దేవుడు మేలుకరంగానే చేశాడు. మోషే మిథ్యాన్ అరణ్యంలోనికి వచ్చి మందను మేపకపోతే మోషే జీవితము రేపు నాయకత్వానికి ఉపయోగపడేది కాదు. మోషేకి ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత దేవుడు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సర్టిఫైడ్. ఇతడు ఈ బైబిల్ కోర్స్ని చాలా విజయవంతంగా పూర్తి చేశాడు, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. పైగా ఈ ట్రైనింగ్లో చాలా అత్యధికమైన మార్కులతో ఈయన పాస్ అయ్యాడు. ఇక్కడ కూడా
టాపర్ ఆఫ్ ద బ్యాచ్. సాత్వికతలో ఈ భూమి మీద ఉన్న వారు ఎవరు కూడా మోషకి సాటి కాదట. నిజానికి సాత్వికుడు అన్న టైటిల్ యేసు ప్రభుకు వర్తిస్తుంది. ఆయన దీన మనస్సు గలవాడు, సాత్వికుడు. మోషేని యేసు ప్రభు పోలికలోనికి చెక్కడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇక్కడున్న వారికి 40 అయినా సరిపోదేమో అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి ప్రభు సన్నిధికి వస్తూ కూడా ఇంకా ఏమీ మార్పు రావట్లేదు. వాక్యము వారి జీవితంలో ఏమాత్రం చలనం కలగజేయలేకపోతుంది. మార్పు క్రీస్తు పోలికలోనికి రావాలి. మోషే మిక్కిలి సాత్వికుడు. ఇంకా ఆయన కంటే సాత్వికుడు ఆ రోజుల్లో తరంలో లేడు. అంత స్థాయికి దేవుడు తీసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే అంతకంటే ఉన్నత స్థాయికి అతన్ని హెచ్చించాలనుకున్నాడు దేవుడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇప్పుడు మోషే తన మామ దగ్గరికి వెళ్ళి, ఇదిగో 40 సంవత్సరాలు నేను ఎలా జీవించానో మీకు తెలుసా అని 40 సంవత్సరాల గొప్పతనాన్ని చెప్పుకుంటూ, నేను రాజాలాగా బతికాను కాబట్టి ఇక్కడ కూడా నన్ను రాజాలాగా చూసుకోవాలి, ఇంటి అల్లుండి మరి సకల మర్యాదలు సకల గౌరవాలు నాకు ఇవ్వాలి అనుకుంటే కుదిరేది కాదు. అక్కడికి వెళ్ళి గొర్రెలు మేపాలి అని అంటే, నాలాంటి వాడు ఇంత హై క్వాలిఫైడ్ మనిషి గొర్రెలు ఎలా మేపుతాడండి అని అక్కడ కూర్చొని వాదన పెట్టుకుంటే సరిపడేది కాదు. నేను అన్న వ్యక్తి చచ్చిపోయాడు మోషేలో. అన్నిటినీ దేవుడు అణిచివేసి అతన్ని సిద్ధపరిచిన తర్వాత, మిక్కిలి సాత్వికుడైన తరువాత దేవుడు మిక్కిలి హెచ్చైన స్థాయికి అతన్ని తీసుకొని వచ్చాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఎవరైనా కానివ్వచ్చు, దేవుని చేతుల్లో మీరు వాడబడాలని ఆశిస్తే దేవుడు ఖచ్చితంగా ఫస్ట్ లోయలోకి తీసుకెళ్ళి తర్వాత కొండకి ఎక్కిస్తాడు. డైరెక్ట్ కొండ ఎక్కలేరు మీరు, అది సాధ్యం కాదు. నీ జీవితంలో తగ్గింపు, సాత్వికమైన మనసు ఉన్నప్పుడు ఎవరు ఊహించలేనంత ఎత్తైన స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. నువ్వెప్పుడు బలహీనుడు అని గుర్తిస్తావో అప్పుడు బలవంతుడైన దేవుని మీద ఆధారపడతావు. నీ సబ్బుద్ధిని ఆధారం చేసుకో, నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకో, నీ పలుకుబడిని ఆధారం చేసుకో, నీ కులాన్ని, నీ ప్రత్యేకతను, నీ డబ్బుని, నీ హోదాను, నీకున్న బలగాన్ని ఆధారం చేసుకో. అన్నీ జీరో అని గ్రహించిన నాడు దేవుని మీద ఆధారపడతావు, దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. సో మోషేని దేవుడు ఎలా సిద్ధపరిచాడో ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు సిద్ధపరుస్తాడు. అందరినీ తీసుకెళ్ళి గొర్రెలు మేపడానికే వాడుకోడు. ఒక్కొక్కరిని సరి చేసే విధానం ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ ఒకే సబ్జెక్టులు ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పిహెచ్డి చేయించాలి. మొత్తానికి దేవుని సేవలో మనం అందరము వాడబడాలి. అందరినీ దేవుడు ట్రైనింగ్ గుండా తీసుకెళ్తాడు. దేవుడిచ్చే ట్రైనింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ ట్రైనింగ్లో విజయం సాధించిన వాడు దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడతాడు. మోషే జీవితంలోని మరొక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. మోషే తన మామ మందను మేపుచు ఉండగా దేవుడు అతన్ని దర్శించాడు. బైబిల్లో ఎక్కువ సందర్భాల్లో మీరు గమనిస్తే దేవుడు సోమరులను ఎప్పుడు దర్శించలేదు. ఏ పనిపాట లేకుండా పనికిమాలిన జీవితాన్ని జీవిస్తున్న వారి యొద్దకు దేవుడు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు దర్శించలేదు. వారికి తను తాను ప్రత్యక్షపరచుకోలేదు. టైం పాస్ చేసే వాళ్ళ దగ్గరికి దేవుడు రాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు టైం పాస్ చేస్తున్నారు. బాగా మీరు టైం పాస్ చేసిన రోజులు దేవుడు మిమ్మల్ని దర్శించడు. టైం పాస్కి ఒక బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. చాలా జాగ్రత్తగా గమనించండి, మీరు టైం పాస్ చేసిన రోజులు దేవుడు మీకు ప్రత్యక్షం కాడు. మీరు కష్టపడి పని చేస్తున్న టైంలో దేవుడు మీకు దర్శనం ఇస్తాడు. నమ్మకంగా పని చేస్తున్నప్పుడు దేవుడు మీకు దర్శనం ఇస్తాడు. బైబిల్లో ఎవ్వరు కూడా సోమరుల దగ్గరికి దేవుడు రాలేదు. ఎక్కడెక్కడైతే దేవుడు వాడుకోవాలనుకున్నాడో పని చేసే తత్వాన్ని చూశాడు. ఐడియల్గా కూర్చునే వాళ్ళు, కాలక్షేపం చేయడానికి ఏ ఉద్యోగం చేయకుండా, ఏ పని చేయకుండా సోమరులాగా అలా కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు వాళ్ళని సేవ కొరకు ఎప్పుడు పిలవలేదు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడు సార్, కొంచెం సేవకు తీసుకెళ్తారా? నేను ఖాళీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాను. కాలేజీకి వెళ్ళే వాళ్ళు చెప్పండి, తీసుకెళ్తాను. ఉద్యోగం చేసే వాళ్ళంటే చెప్పండి, తీసుకెళ్తాను. ఖాళీగా కూర్చున్న వాళ్ళని సేవకు కాదు. ఖాళీగా కూర్చుంటే వాడుకోడు దేవుడు. నువ్వు దేవుని ఏదో ఒక పనిలో యాక్టివ్గా ఉండాలి. మీరు బైబిల్ చరిత్ర ఎక్కడైనా చూడండి, ఎలీషా ఏ పని చేస్తున్నాడు పిలువబడ్డప్పుడు? అతడు చాలా ధనవంతుడు. 12 జతల ఎడ్లను పెట్టి పొలాన్ని దున్నిస్తూ, ఆయన ఒక జత ఎడ్లని పట్టుకొని పొలాన్ని దున్నుతూ ఉండగా ఏలియా వచ్చి ఆయన మీద దుప్పటి కప్పగానే, ఓహో దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని అప్పగించుకున్నాడు. పని చేస్తుండగా అతన్ని పిలిచాడు.
యేసు ప్రభు శిష్యులను ఎన్నుకునేటప్పుడు కూడా ఎవరిని ఎన్నుకున్నాడు? అరే నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, వస్తావా పరిచర్యకి? ఇక ఉద్యోగం చేసేవాడైతే రాలేడు, కానీ ఆ చదువుకున్న పిల్లలు ఏమొస్తారులే, మీరైతే ఖాళీగా ఉన్నట్టున్నారుగా, నన్ను వెంబడిస్తారా అని అడిగాడా? ఏం చేస్తున్నారు వాళ్ళు శిష్యులు? వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఖాళీగా లేరు. వాళ్ళు ఉదయం లేచి రాత్రి నుండి ఉదయం వరకు కష్టపడుతూ శ్రమ పడుతున్న వాళ్ళు, సోమరులు కాదు వాళ్ళు. అలాంటి వాళ్ళని పిలిచాడు. దావీదుని దేవుడు పిలిచాడు. ఏ సమయంలో పిలిచాడు? అతడు గొర్రెల మందలను మేపుచ్చు ఉండగా దేవుడు అతన్ని పిలిపించాడు. బైబిల్ ఎక్కడైనా తీసుకోండి, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తి చురుకుగా ఉండాలి. అయితే పనికి మాలిన వాళ్ళని సాతాను వాడుకుంటాడు. మీరు అపోస్తల కార్యం ధ్యానిస్తే అపోస్తలుల మీద గొడవ చేయాలి, వారిని కొట్టాలి, వారిని ఇబ్బంది పెట్టాలి అనుకున్నప్పుడు యూదులు ఎవరిని తీసుకొచ్చేవాళ్ళు తెలుసా? ఒక్కసారి చూడండి, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించుట యందును ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తోను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండను. అసలు ఎవరు వాళ్ళు? మరొకసారి చూడండి 5వ వచనంలో, అయితే యూదులు మత్సరపడి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారట? పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు గూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. యూదులు పౌలు శీలల మీద దాడి చేయాలనుకున్నారు. ఎవరిని వెంటబెట్టుకొని వచ్చారట? వాళ్ళకి ఈజీగా దొరికేది ఎవరు? ఏ పని పాట లేని వాళ్ళని ఒక టీం పట్టుకొచ్చారు. వీళ్ళైతే నాకు బాగా పనికి వస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ పని పాట లేని వాళ్ళు ఎవరికి వాడబడతారు? సాతాను కోసం వాడబడతారు. దేవుని రాజ్యాన్ని పాడు చేయడానికి వాడబడతారు. ఈరోజు కూడా క్రైస్తవ సమాజాన్ని హింసించడానికి, బాధ పెట్టడానికి ఎవరిని వాడుకుంటున్నారో తెలుసా? సంఘాలని పాడు చేయడానికి, చర్చెస్ని కూల్చేయడానికి, సభలను ఆటంకపరచడానికి, సువార్త పరిచర్యని అడ్డుకోవడానికి ఎలాంటి వాళ్ళని వాడుతున్నారో తెలుసా? పొద్దున్న లేచి పని చేసుకున్నవాడు ఎవరు కూడా రాడు ఇలాంటి అల్లరి పనులకు. ఏ పని పాట లేకుండా తిరిగే వాళ్ళని సాతాను వాడుకుంటాడు. కష్టపడి పని చేసుకుంటున్న వాడిని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకనంటే దేవుని పనిలోనికి వచ్చిన వాడు సోమరిగా ఉండడానికి దేవుడు ఇష్టపడాడు. ఎందుకంటే దేవుని పని 24 గంటల పని. విశ్రాంతి కూడా దొరకని పనులు దేవుని దగ్గర ఉంటాయి. యేసు ప్రభు యొక్క పరిచర్యను మీరు గమనిస్తే ఆయన శిష్యులు నిద్రించడానికి, కనీసం భోజనం చేయడానికి కూడా సమయం దొరికేది కాదట. రాత్రి పగలు కష్టపడాల్సిన సేవ. ఇక్కడికి వచ్చి ఖాళీగా కూర్చుంటే పనికిరాదు. దేవుని సేవలో ఎవరైనా వాడబడాలని ఆశిస్తే ఫస్ట్ మీరు ఖాళీగా ఉండకుండా చూసుకోండి. పని చేయని వాడు భోజనము చేయకూడదు. ఈ సంఘంలో ఎవ్వరూ పని చేయని వారు అంటూ ఉండకూడదు. కష్టపడి పని చేయండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా సోమరితనానికి చోటివ్వదు. బైబిల్లో మీరు సామెతల గ్రంథాన్ని చూస్తే సోమరి వాడు పొందే నష్టాన్ని గురించి చాలా వివరాలు ఇవ్వబడ్డాయి. సోమరితనం ఒక్కటే కాదు, సమయాన్ని వృధా చేసుకునే వాడిని కూడా దేవుడు వాడుకోలేడు. కాలక్షేపణ చేసుకుంటూ సమయం యొక్క విలువని గుర్తించని వారిని దేవుడు వాడుకోలేడు. నువ్వు ఎప్పుడు యాక్టివ్గా కనబడతావు. ప్రతి క్షణాన్ని నువ్వు జ్ఞానంగా వాడుకుంటున్నప్పుడు, అరే ఈ వ్యక్తికి నా బాధ్యత అప్పగిస్తే శక్తి లోపం లేకుండా చేస్తాడు. సో మోషే అంత ఎండలో మందని మేపుతూ ఉండగా ఇతనికి కష్టపడే మనస్తత్వం ఉంది. 40 సంవత్సరాలు రాజాలాగా బ్రతికాను కదా, నేనెందుకు ఈ పని చేయాలి అని అనుకోవట్లేదు మోషే. తన చదువుని పక్కన పెట్టాడు, తన హోదాను పక్కన పెట్టాడు, తన సుఖాన్ని పక్కన పెట్టాడు. ఇక్కడికి నేను వచ్చాను, ఒక పరదేశిగా ఉన్నాను, నేను ఇక్కడ పని చేయాలి, నేను ఉచితంగా ఇక్కడ భోజనం చేయకూడదు, నేను ఏదైనా కష్టపడాలి. ఆ కష్టపడే మనస్తత్వాన్ని మోషే లోపల దేవుడు చూశాడు. అతడు మందను మేపుచుండగా దేవుడు అతన్ని దర్శించాడు. ఇప్పుడు దేవుడు అతన్ని ఎలా దర్శించాడో చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం మళ్ళా చూద్దాం.
మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామను మెందును మోపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆ మందని మేపుచు ఏ స్థలానికి వచ్చాడట? హోరేబు అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ పర్వతానికి ఇంకొక పేరు ఏంటంట? దేవుని పర్వతము. ఈ పర్వతానికి చాలా ప్రత్యేకత ఉంది. హోరేబు అనే ఈ పర్వతానికి దేవుని పర్వతం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే తర్వాత చరిత్రలో మనం చూస్తాం. మోషే ఇజ్రాయెల్ ప్రజలందరినీ వెంటబెట్టుకొని అరణ్య మార్గం గుండా వచ్చినప్పుడు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చాడు. ఆ సీనాయి పర్వతమే హోరేబు పర్వతం. సీనాయి పర్వతానికే మరొక పేరు హోరేబు అని. అది దేవుని పర్వతం అని ఎందుకు పిలువబడింది అంటే దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడిన స్థలం అది. దేవుడు తన భక్తులతో మాట్లాడాలనుకున్నప్పుడు ఈ ప్లేస్కి పిలిచేవాడట. అక్కడ దేవుడు దిగి వచ్చి కొండల మీద ఆయన దిగి రాగా కొండలు సైతము మైనం వల్ల కరిగిపోయే అంత అద్భుతమైన అగ్ని చేత ఆయన ప్రజల్ని దర్శించేవాడు. ఇక్కడ మండుచున్న పొదల్లో దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. కానీ సీనాయి పర్వతం మీదకి మోషే వచ్చినప్పుడు దేవుని గొప్ప మహిమతో దిగి వచ్చాడు. ఆ అగ్ని జ్వాలని ప్రజలు ఆ మహిమను తట్టుకోలేకపోయారు, చూడలేకపోయారు. అయితే అదే ప్లేస్లో కేవలం మోషనే కాదు, ఏలియాతో మాట్లాడడానికి కూడా దేవుడు ఆ ప్లేస్కే పిలిచాడు. ఏలియా తాను రాణి చంపేస్తుందేమో అని, యెజబెలు రాణి చంపేస్తుందేమో అన్న భయంతో పారిపోతున్నాడు. పారిపోతూ కరెక్ట్గా దేవుని పర్వతము అని పిలువబడే స్థలానికే వచ్చాడు. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఆగండి. ఏలియా తన ప్రాణాలు కాపాడుకోవాలని పరిగెత్తుతూ పారిపోతున్నాడు. ఇక అలసిపోయి ఇక నేను చచ్చిపోతే బాగుండు దేవా నా ప్రాణం తీసుకో అనే ప్రార్థన చేస్తుంటే దేవుడు అతనికి ఆహారాన్ని పెట్టించి ఇంకా ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ ఆహారాన్ని తీసుకొని ఎంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చాడట? ఏ ప్లేస్కి వచ్చిన తర్వాత దేవుడు అతన్ని దర్శించాడు? దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి రాగా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమాయను. ఏలియాతో మాట్లాడడానికి, ఏలియాని బలపరచడానికి, ఏలియాని ఇంకా రెట్టింపుగా దేవుడు పరిచర్య చేయించుకోవడానికి ఏలియాని ఏ స్థలానికి తీసుకుని రావాల్సి వచ్చింది? హోరేబు అనే దేవుని పర్వతం దగ్గర తీసుకుని రావాల్సి వచ్చింది. సో ఆ పర్వతం ప్లేసే దేవుని పర్వతం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడాలని ఆశిస్తాడు. అయితే దేవుని స్వరం వినడానికి ఒక అనుకూలమైన స్థలానికి, ఒక అనుకూలమైన పరిస్థితిలోనికి దేవుడు నేను తీసుకొని వచ్చేదాకా నువ్వు స్వరాన్ని వినలేవు. లైఫ్ చాలా బిజీగా ఉంటుంది అందరిది. ఈ మనుషుల మధ్యలో జీవితం అంతా కోలాహలంగా ఉంటుంది. ఎప్పుడు అలజడి, ఏదో ఒక శబ్దాలు, ఏదో ఒక బిజీనెస్ మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. అన్నిటి నుండి దేవుడు నిన్ను వేరు చేసి ఒంటరిగా చేసి ఒక ప్రార్థన గదికి తీసుకొని వస్తాడు. అదే నీ హోరేబు, అదే దేవుని పర్వతం. నీకు ఇక్కడున్న ఏదో కొండల దగ్గరికి దేవుడు నిన్ను పిలవడు, కానీ దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నీ బిజీ లైఫ్ నుండి నిన్ను ప్రత్యేకపరుస్తాడు. నీ గొప్ప హోదా నుండి బయటికి తీసుకొని వస్తాడు. నీ లైఫ్ని ఇంటరప్ట్ చేస్తాడు మధ్యలో. నువ్వు చాలా బిజీగా ఉంటావు, అసలు ఎక్స్పెక్ట్ చేయవు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను సపరేట్గా పిలిచి అక్కడ దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇక్కడ హోరేబు దగ్గర దేవుడు అతన్ని దర్శించిన విధానాన్ని చూద్దాం. మోషే ఆ హోరేబు పర్వతం దగ్గర ఎందుకు ఆకర్షింపబడ్డాడు? ఏం చూసి ఆకర్షింపబడ్డాడంటే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకొనెను. దేవుడు ఒక వ్యక్తిని దర్శించే విధానాన్ని బాగా గమనించండి. సడన్గా అతని దృష్టి ఆకర్షింపబడింది. ఒక పొద మండుచుంది కానీ పొద కాలిపోవట్లేదు. ఇదేదో విచిత్రంగా ఉంది అని చూశాడు. నాకెందుకులే అనుకొని వెళ్ళిపోతే ఆ రోజు దేవుని స్వరాన్ని వినేవాడు కాదు. ఫస్ట్ దేవుడు పిలవలేదు. మోషే చూచి ఆకర్షింపబడి ఆ తట్టు తిరిగి అక్కడికి రావాలి అనుకున్నప్పుడు దేవుని స్వరం వినబడింది. ప్రతి వ్యక్తి జీవితంలో
ఈ మండుచున్న పొదల లాంటి అనుభవాలు ఉంటాయి. దేవుడు నీ బిజీ లైఫ్లో నుండి కొంచెం నీ దృష్టిని మళ్లించడానికి ఏదో సంఘటనలు చూపిస్తాడు. అటువైపు చూచి అరే కొద్ది సమయం ప్రార్థన చేసుకుంటే బాగుండు, వెళ్ళిపోయి ఒక 5 నిమిషాలైనా బైబిల్ తీసి చదువుకుంటే బాగుండు అనే ప్రేరేపణ కలుగజేస్తాడు. ఎన్నోసార్లు నీ జీవితంలో నీ బిజీ లైఫ్లో ఉన్నప్పుడు కొంచెం ఆగి దేవుని తట్టు తిరగడానికి దేవుడు ప్రేరేపించిన సందర్భాలు ఉంటాయి. ఎన్నో మారులు మనం పెడచెవిన పెట్టేసి ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు టైర్డ్ అయిపోయాం, ఇప్పుడు అంత అవసరమా, ఇంత ఎండలో ఇంత అలిసిపోయిన సమయంలో అక్కడ ఏం జరుగుతుంది, నాకేంటి, నేను చేసేది ఏముంది, అందులో బైబిల్ తెరిచి నేను చదువుకునేది ఉంది, నేను ప్రసంగాలు చేసేది ఉందా, ఎవరికైనా వాక్యం చెప్పేది ఉందా, నాకు ఆ పరిశోధనతో పనేముంది, ఎట్లాగో ప్రతి ఆధారం అయ్యగా చూసుకుంటున్నాను, ఈ వాక్య పరిశోధన, ఈ ప్రార్థనలు ఇవన్నీ మాకు ఎందుకు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను ప్రేరేపించి ఆ తట్టు చూడడానికి ఆకర్షించిన అవసరం లేదు నాకు అనుకొని వెళ్ళిపోయావు. గుర్తు చేసుకోండి, మీ బిజీ లైఫ్లో ఒక్కసారి ఆగి దేవుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోరాదు, ఒక్కసారి ఆ బుక్ చూడు, ఆ బుక్లో ఏదైనా ఉంది అని నీ సెల్ఫ్లో ఉన్న ర్యాక్లో ఉన్న ఒక బుక్ని దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఎందుకు అటు ఇటు అన్నీ చూస్తుంటే సడన్గా నీకు బైబిల్ కనబడుతుంది. అక్కడ నీ ఫోను, నీకున్న ఆ సమయాలన్నీ పక్కన, టీవీ అన్నీ పక్కన పెట్టేసి సడన్గా బైబిల్ చూపిస్తాడు దేవుడు. అది చూస్తాం కానీ మళ్ళీ మైండ్ తిప్పేసుకుంటాం అంతే, నాకెందుకులే అన్నట్టుగా. కాలేదా అలా మీకు ఎవరికి? నాకు ఒక్కడికి అయిందా? దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు మనం డైవర్ట్ చేస్తాడు. ఫస్ట్ ఏదో చూసుకుంటూ ఫోన్లో చూసుకుంటూ కూర్చుంటే సడన్గా థాట్ వస్తుంది, అరే ఈ టైం వేస్ట్ చేసే బదులు ఆ బుక్ సడన్గా పైకి వెళ్ళి చూడగా ర్యాక్లో ఒక బుక్ అని, అరే ఈ బుక్ సగం వరకు చదివాను, ఇంకో 2 మాటలు చదివితే బాగుండదు, దీన్ని పక్కన పెట్టి చదివితే ఆ రోజు దేవుడు మాట్లాడతాడు. ఆ చిన్న చిన్న సందర్భాలు నీ జీవితంలో దేవుడు దర్శించే సమయాలు. దేవుడు డైరెక్ట్గా ఫస్ట్ పిలిచి మాట్లాడలేదు మోషేతో, ఫస్ట్ మండుచున్న పొదను చూపించాడు. మోషే యొక్క దృష్టిని మరలించాడు. తన పని లైఫ్, తన బిజీ లైఫ్లో నుండి ఒక్కసారి ఇంటరప్ట్ చేసి దేవుడు ఆ పొద వైపు తన దృష్టిని మరలించాడు. ఏంటబ్బా ఇది అని చూచి అటువైపు ఒక 2 అడుగులు వేసిన తర్వాత దేవుని స్వరం వినబడింది. నువ్వు దేవుని తట్టు 2 అడుగులు వేసేదాకా దేవుని ప్రత్యక్షత నీకు దొరకదు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా ఏదో దేవుడు ఆకర్షించగానే దాన్ని స్పందిస్తావు చూసావా, అది దేవునికి చాలా ఇష్టం. దేవుడు భక్తులను దర్శించిన విధానాలు మీరు చూస్తుంటే ఎన్నో సందర్భాలు వాళ్ళ స్పందనని దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడైతే వాళ్ళు స్పందిస్తారో అప్పుడు మాట్లాడతాడు. ఇక్కడ మీరు గమనించండి, ఆ పొద నడిమిన మండుచున్న పొదను చూచి అక్కడ ఏముందో, ఈ వింత ఏంటో వెళ్ళి చూచెదని అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అప్పుడు దేవుడు ఆ పొద నడిమి నుండి మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం చాలా సందేహాలు ఇందులో నుండి వస్తాయి. కొంతమందికి ఈజీగా అర్థమవుతుంది, కొంతమంది పండితులకే అర్థం కాదు ఇది. సరే, ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా సత్యం ఉన్నట్టుగా చెప్పడం నా విధి. మనం ఆదికాండం అంతా ఎప్పుడో ధ్యానించి వదిలేసాం. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ ఆదికాండం పట్టుకున్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న వాళ్ళు దేవుని కుమారుల, నరుల కుమారుల, ఎవరు వీళ్ళని ఇప్పుడు చర్చ తర్జన భర్జన చేసుకుంటున్నారు. నేను అనుకున్నా మా పిల్లలు ఎప్పుడో చదువుకున్నారు, ఎల్కేజీలోనే చదువుకున్నారు. ఇక్కడ మనము మనలా వివాదంగా ఉన్న ఒక విషయం ఒకటి ఉంది. మోషే దగ్గరికి ఆ మండుచున్న పొదల్లోనికి వచ్చిన వ్యక్తి ఎవరు అని అక్కడ ప్రస్తావించబడింది. యెహోవా దూత అతనికి కనపడెను. 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దూత అని టైటిల్ ఇవ్వబడ్డది, కానీ తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 4వ వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఎవరు చూచెను అంటే యెహోవా పైనుండి చూశాడా, లేకపోతే ఆ పొదల్లో ఉన్న యెహోవా దూత అన్న వ్యక్తి చూస్తున్నాడా? మరలా గమనించండి, యెహోవా అతన్ని చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి ఆ పొద నడిమిలో ఎవరున్నారు? మనము పై వచనంలో ఆ పొదల్లోనికి ఎవరు వచ్చినట్టుంది? యెహోవా దూత.
కానీ ఇక్కడ స్పష్టంగా ఆ పొద మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఆ పొద నడిమి నుండి, దేవుడు ఆ పొద నడిమి నుండి, అంటే దేవుడు ప్లస్ దూత ఇద్దరు ఉన్నారు అక్కడ. యెహోవా దూత అన్న టైటిల్ కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయననే దేవుడు అని రాయబడి ఉంది. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అతని పిలవగానే అతడు స్పందించాడు. ఏమని స్పందించాడు? అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, ఆయన అంటే ఎవరు ఇప్పుడు? యెహోవా దూతనా, యెహోవానా, ఎవరు? యెహోవా దూతగా వచ్చిన వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు మోషేతో. మోషే మోషే అని పిలిచింది ఎవరు? యెహోవా దూతనే అందాం. దేవుడు మోషేను పిలవగా మోషే చిత్తం ప్రభువా అన్నాడు. అనగానే మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది అక్కడ నుండి. ఏం రెస్పాన్స్ వస్తుందో చూడండి. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఆయన అంటే ఎవరు అక్కడ మాట్లాడేది? యెహోవా దూత అని పిలువబడుతున్న వ్యక్తి మోషేతో అంటున్నాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆ దేవుడు అతనితో చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని ఎవరి వైపు చూడవరిచెను? అంటే ఇప్పుడు పొదల్లో చూస్తున్నాడు మోషే. యెహోవా దూత అనబడిన వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. ఆ మాట్లాడుచున్న వ్యక్తి దేవుళ్ళలాగానే మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను అన్నాడు. ఇంతకు ఎవరి యెహోవా దూత? యెహోవాయే లేదా యేసు ప్రభువా లేదా యెహోవా దూతనా? దేవుడు పంపిన ఒక దూత దేవుని పక్షమున మాట్లాడుతున్నాడా? పెద్ద పెద్ద పండితులను చెప్పుకునే వాళ్ళ యొక్క బుద్ధిహీనత ఎంత అజ్ఞానంగా ఉంది అని అంటే, యెహోవా దూత, దేవుని చేత పంపబడిన ఒక దూత దేవుని స్వరాన్ని పలుకుతున్నాడు అంతే, దేవుడు కాదు అంటున్నారు. ఇంత స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా వ్రాయబడింది. ఈ అధ్యాయం అంతా మీరు పూర్తిగా చదివితే ఆ మండుచున్న పొదల్లో నుండి మాట్లాడుచున్న వ్యక్తి ఎవరో సాధారణమైన గబ్రియల్ అని, మికాయిల్ కానీ దూత కాదు. యెహోవా దూత అని టైటిల్ ఇవ్వబడిన దేవుడే మాట్లాడుతున్నట్టు స్పష్టంగా ఉంది. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు ఈ మాట్లాడుచున్న వ్యక్తి ఎవరు? తండ్రి అయిన దేవుడా కాదా? తండ్రి అయిన దేవుడు కాకుండా ఉండడానికి ఏదైనా ఆధారం ఉందా? తండ్రి అయిన దేవుడే వచ్చి మాట్లాడవచ్చు కదా. ఓకే, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుకుందాం. 40 ఏళ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. ఎవరు కనబడ్డారు? దేవదూత కనబడింది. మోషే చూసి ఆ దర్శనముకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. వారిని విడిపించుటకు అంటే ఇక్కడ దిగొచ్చింది ఎవరు? ఓకే, దూత దేవుని మాటలు తీసుకొచ్చి చెప్తున్నట్టుందా? డైరెక్ట్ దేవుడే దిగొచ్చి మాట్లాడుతున్నట్టుందా? దిగొచ్చింది ఎవరు? దేవుడే. వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను, రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపాను. ఈ వచనం బాగా అర్థం కావాలి మీకు, కొంచెం శ్రద్ధగా వినండి దయచేసి. మోషేను అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపింది ఎవరు? ఎవరి ద్వారా పంపారు? ఎవరి ద్వారా పంపాడు? ఈ మాటను మళ్ళీ వినండి. మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఎంతమంది వ్యక్తులు కనబడుతున్నారు మీకు అక్కడ? మోషేని పంపడానికి ఎవరు పని కట్టుకున్నారు? మీకు అక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. దేవదూత ద్వారా దేవుడు
అతని అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. దేవుడు దేవదూత ద్వారా మోషేని నియమించెను. దేవుడు దేవదూత ద్వారా మోషేను నియమించెను. దేవుడు అన్న ప్లేస్లో ఎవరిని పెడతారు? తండ్రి అయిన దేవుడు యెహోవా. ఈ తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపాడు? యెహోవా దూతను పంపాడు. యెహోవా దూత ద్వారా ఇతనిని నియమించాడు, అధికారిగా నియమించాడు. అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా దూతగా పంపిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు యెహోవా దూత ఎవరు? మోషే దగ్గరకు వచ్చిన యెహోవా దూత ఎవరు? యెహోవా కాదు, అంటే తండ్రి అయిన దేవుడు కాదు. తండ్రి అయిన దేవుడు ఈ దూత ద్వారా మోషేని నియమించాడు. ఎవరు ఈ దూత? ఈ దూత మాట్లాడిన మాట ఏంటి? నేను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని చెప్పుకున్న దూత ఎవరు? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో భక్తులందరికీ కనబడిన యెహోవా స్పష్టంగా మనకు అర్థమవుతుంది యేసు ప్రభువే. తండ్రి అయితే కాదు. మరి తండ్రి కాకుండా ఆ మాట పలకగలిగిన హోదాలో ఎవరున్నారు? మామూలు దూతలు వచ్చి ఆ మాట చెప్పగలరా? నో, యేసు ప్రభువే అని స్పష్టంగా అర్థమవుతుంది. మన ఇస్లాం సహోదరులు వాదిస్తూ ఉంటారు, బైబిల్లో యేసు ప్రభు నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించనని ఎక్కడ చెప్పుకున్నాడంటే ఈ వచనం వాళ్ళకి అర్థం కాదు, కానీ చెప్పిన అర్థం కూడా కాదు. ఇక్కడ చెప్పిన వ్యక్తి ఎవరు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పింది ఎవరు? యేసు ప్రభు నేను దేవుడని చెప్పుకున్నాడా లేదా? చెప్పుకోలేదా? మోషేతో మాట్లాడిన యెహోవా దూత యేసు ప్రభువే అని మనం నమ్ముతున్నాం. అయితే దీంట్లో నుండి కాపీ చేసుకున్నారు కదా మరి వారు ఖురాన్లో 28వ సూర 30వ ఆయతులో ఈ మాట రాసి ఉంటుంది. మోషేతో మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసా? అల్లానే ఆ మండుచున్న పొదల్లోనికి వచ్చి ఆ పొదల్లో నుండి మోషేతో మాట్లాడాడట. ఎవరు మాట్లాడారు మోషేతో? వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడిగా పిలువబడుతున్న అల్లా వచ్చి ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు మోషేతో? ఆ పొదల్లో నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ముస్లింని అడగండి, ఆ పొదల్లో నుండి మోషేతో మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే అల్లా అంటాడు, దేవుడు అంటాడు. మరి మేము చెప్పేది అదే, ఆ దేవుడు ఎవరో కాదు, యేసు ప్రభువే అని బైబిల్ చెప్తుంది. మోషే స్టోరీ ఖురాన్ కంటే ముందు ఎక్కడ రాయబడింది? అసలు ఒరిజినల్గా మోషే రాసుకున్న స్టోరీ ఇది. ఏది అథెంటిక్, ఏది అధికారపూర్వకమైనది? ఇప్పుడు మోషే చరిత్ర మోషే రాసుకుంది కరెక్ట్గా ఉంటుందా? మోషే గురించి ఎవరో రాసింది కరెక్ట్గా ఉంటుందా? మరి ఇప్పుడు ఆ మోషనే అంటున్నాడు యెహోవా దూత. ఆ యెహోవా దూతను గురించి స్టెఫెను పలికిన మాట, ఈ యెహోవా దూత తండ్రి కాదు, తండ్రి చేత పంపబడిన ఇంకొక వ్యక్తి. తండ్రి చేత పంపబడిన వ్యక్తి అయితే నేను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని ఆ అర్హత ఎలా వచ్చింది? అంటే తండ్రితో సమానంగా ఉన్న ఇంకొక దైవత్వము కలిగిన వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రిని ఎవరు కూడా తన మహిమను చూడలేరు కనుక తన రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడే తండ్రిని ఈ లోకానికి ప్రత్యక్షపరిచెను. దీన్ని థియోఫనీ అంటారు. యేసు ప్రభు రక్తమాంసములలో పాలువాడుగా కాక మునుపు దేవుడు మనుషుల మధ్యలోనికి వచ్చి మనుషులతో మాట్లాడిన సందర్భాలు, ఆయన ఒక మనిషిలాగా వారి మధ్యలోనికి దిగి వచ్చి వారితో సందర్శించిన సందర్భాలని థియోఫనీ అంటారు. మెల్కీసెదకును గురించి ధ్యానించాం. యేసు ప్రభు ఒక యాజకుడిలాగా అబ్రహామును దర్శించాడు, థియోఫనీ. అయితే దీన్ని క్రిస్టోఫనీ అని పిలుస్తారు. అంటే క్రీస్తే లోకంలోనికి అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఒక మనిషిలా కనబడుతూ వెళ్ళిపోయిన సందర్భాలు. ఇలా పాత నిబంధనలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధనలు యేసు ప్రభు ఉన్నాడా, పాత నిబంధనలు యేసు ప్రభు ఉన్నాడా, 2000 సంవత్సరాలే అయింది యేసు ప్రభు వచ్చి అని బైబిల్ ఎవరో తెలియని వ్యక్తులు మాట్లాడుకునే మాటలు. కానీ యేసు ప్రభుని గురించి అజ్ఞానంగా ఎవరు ఉండకూడదు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, తండ్రి అయిన దేవుని కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. యేసు ఎవరో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. లేఖనములను పరిశోధించుడి, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి. మీరు బైబిల్ అంతా ఎందుకు ధ్యానించాలంటే యేసు ప్రభు అర్థం కావడానికి, యేసు ప్రభు ఎవరు అన్న సత్యం మనం నేర్చుకోవడానికి బైబిల్ ధ్యానించాలి. 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భమందు పుట్టి ఒక పసిబాలులా కనబడిన ఆ యేసుని అందరూ గుర్తిస్తున్నారు. కానీ సృష్టి కంటే ముందున్నవాడు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని, ఈ భూమి పుట్టక మునుపునే ఉన్నవాడిని, ఆది అంతము లేనివాణ్ణి అని చెప్పుకున్నాడు యేసు ప్రభు. అది ఎవరు గుర్తించట్లేదు. ఇంకా పసిబాలుడుగా ఉన్న బొమ్మను పెట్టుకొని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. సృష్టిని అంతటిని సృష్టించిన సృష్టికర్తగా ఆయనను ఎవరు గుర్తించట్లేదు.
2000 సంవత్సరాల చరిత్రనే అనుకుంటున్నారు యేసు ప్రభుది. చరిత్ర ఆరంభం కాక మునుపు నుండే, విశ్వం ఆరంభం కాక మునుపు నుండే తండ్రి రొమ్మున ఆనుకొనిన కుమారుడు యేసు ప్రభు. సో యేసు ప్రభుని గురించిన స్పష్టత లోకానికి లేదు. అయితే లోకం తెలుసుకోకపోయినా ఈరోజు సంఘానికి మాత్రము స్పష్టంగా తెలిసి ఉండాలి. దేవుని బిడ్డలు క్రీస్తుని ఆరాధించాలంటే క్రీస్తుని గురించిన ప్రత్యక్షత ప్రతి విశ్వాసికి దొరకాలి. సరే, ఇప్పుడు ఆ మండుచున్న పొదల్లో నుండి మాట్లాడుచున్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. మోషేతో మాట్లాడాడు, అబ్రహామును దర్శించాడు. బైబిల్లో ఎక్కడెక్కడైతే భక్తుల దగ్గరకు వచ్చిన వ్యక్తి ఉన్నాడో, యెహోవా అన్న నామముతో వచ్చిన వ్యక్తి యేసు ప్రభువే. అది గుర్తించండి. సో యెహోవా దూత అనే టైటిల్ ఆయనకి ఇవ్వబడింది. అయితే దేవుడు అతన్ని పిలిచినప్పుడు మోషే ఎలా స్పందించాడు? మోషే మోషే అని పిలిచాడట. బైబిల్లో దేవుడు పిలిచే విధానం చూశారా మీరు? చాలా సందర్భాలలో ఎందుకో 2 సార్లు పిలుస్తాడు. సమూయేలు సమూయేలు, సౌలా సౌలా, యాకోబు యాకోబు. ఇలా దేవుడు కొంతమందిని ఎందుకో 2 సార్లు పిలుస్తాడు. ఎందుకంటే ఒకసారి పిలిస్తే వినం కదా మనం. చాలా సందర్భాలలో 2 సార్లు పిలుస్తాడు దేవుడు. అయితే ఎక్కడెక్కడైతే భక్తులను దేవుడు పిలిచాడో వాళ్ళ స్పందన చూస్తే మీకు ఆల్మోస్ట్ సేమ్ కనబడుతుంది. దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు చిత్తం ప్రభువా, సమూయేలును పిలిస్తే చిత్తం ప్రభువా, యాకోబుని పిలవగానే చిత్తం ప్రభువా. భక్తులను దేవుడు పిలవగానే రెస్పాన్స్ ఎలా ఇచ్చారంటే, రెడీగా ఉన్నాం నాయన, చిత్తం, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఏం చేయమంటావో చెప్పు. అంత రెడీనెస్ వారి లోపల కనబడింది. ఈవెన్ సమూయేలు లైఫ్లో కూడా మనం చూస్తాం. బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు సమూయేలు అని పిలిచిన వెంటనే ఎంత క్విక్ రెస్పాన్స్ ఉందంటే, ఆ రెస్పాన్స్ కూడా ఎలా ఉందనంటే, చిత్తం నాయన, ఏం చేయమంటావో చెప్పు, రెడీ, నీ దాసుని ఆలకించుతున్నాను, ఏం చేయమంటావో చెప్పు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంత క్విక్నెస్, అలర్ట్నెస్ సమూయేలులో కనబడుతుంది, మోషేలో కూడా కనబడుతుంది. చిత్తము, నీ దాసుడు ఆలకించున్నాడు, చిత్తం ప్రభువా. చిత్తము అంటే ఏంటంటే విల్లింగ్నెస్ టు డూ, ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఏం చేయమంటావో చెప్పు. ఈరోజు ఎంతమంది ఆ విధంగా దేవునికి స్పందించే వాళ్ళు ఉన్నారు? దేవుడు పిలిచిన వెంటనే అయ్యా చెప్పు, ఏం చేయమంటావు. ఈ రోజుల్లో ఎవరైనా పిలిస్తే అన్ని డీటెయిల్స్ చెప్పాలి వాళ్ళకి. బాబు వస్తావా అంటే ఎన్ని గంటలకన్నా, ఎన్ని రోజులు వెళ్తామన్నా, మళ్ళీ ఎప్పుడు వస్తామన్నా, ఎంత దూరం వెళ్తామన్నా, కార్లో వెళ్తామా, బస్సులో వెళ్తామా, ట్రైన్లో వెళ్తామా, అన్ని వివరాలు చెప్తే నాకు వీలుగా వెళ్ళండి అన్న. దేవుడు పిలిచినప్పుడు ఇంకేం మాట్లాడద్దు. ఇక మోషే మోషే అనగానే నేను రెడీగా ఉన్నాను, ఆయన ఏం చేయమంటావు చెప్పు. అలా సిద్ధంగా ఉన్న వాళ్ళు కావాలి దేవునికి. సమూయేలు సమూయేలు అని పిలిచిన సమయం ఎంతనో తెలుసా? ఏ టైంలో పిలిచాడు దేవుడు? ఏం పని పాట లేదా నాకు, దినమంతా ఆల్రెడీ అలసిపోయి వచ్చి పడుకున్నాను. ఇప్పుడు ఫోన్ చేసి బ్రదర్ వస్తారా అని, నేను కొంతమంది రాత్రి 12 గంటలకు చేస్తా ఫోన్, చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. 1 గంటకు 2 గంటలకు కూడా కొంతమందికి ఫోన్ చేయాల్సి వచ్చింది. సడన్గా ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి హాస్పిటల్కి వెళ్తే కొంతమంది బ్రదర్స్కి ఫోన్ చేస్తాం. కొంతమంది చాలా అద్భుతంగా మన సంఘంలో స్పందించే వాళ్ళు ఉన్నారు. రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిన క్షణంలో వస్తున్నామని పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకమైన వందనాలు. పాపం దినమంతా వాళ్ళు పని చేసి అలసిపోతారు. అయినా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అని నేను కాల్ చేసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, అది ఎంత దూరమైనా, ఏ హాస్పిటల్ అయినా, ఏ ఎమర్జెన్సీలో ఉన్న వారినైనా వారు వెంటనే రావడానికి స్పందించే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ సంఘంలో. వారిని బట్టి నేను అభినందిస్తున్నాను. ఆ క్విక్నెస్, ఆ అలర్ట్నెస్ అనేది మన జీవితంలో ప్రతి పనికి, దేవుని మహిమకరమైన పనికి మనం సిద్ధంగా ఉండాలి. అది ఏ సమయంలో దేవుడు పిలుస్తాడో తెలియదు, ఏ సమయంలో నీ అవసరం ఉంటుందో తెలియదు. సమూయేలుని దేవుడు అర్ధరాత్రి వేళ సమూయేలుని పిలిచాడు. అయినా ఫస్ట్ సమూయేలుకి దేవుని స్వరం అని తెలియదు. ఎవరి స్వరం అనుకున్నాడు? ఏలీ స్వరంని వినడం అలవాటు పడ్డాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ పై అధికారులకు మీరు ఎలా లోబడతారో దేవునికి అలాగే లోబడతారు. మీ పై అధికారులు 2 సార్లు పిలిచినా విననట్టు పెడచెవిన పెడతారు చూసారా? అలాంటి వాడు దేవుని స్వరం కూడా వినడు. సమూయేలు ప్లేస్లో మనలాంటోడు ఉన్నాడు అనుకోండి, ఈయనకేం పనిపాట లేదు, దినమంతా ఆల్రెడీ పిలిచి అలసిపోయాడు, ఈ అర్ధరాత్రి ఇప్పుడు ముసలైన పిలుస్తూ ఉన్నాడు అనుకొని నాకేం వినబడు, గాఢ నిద్రలో ఉన్నా, ఇంకప్పుడే గురకొస్తుంది. ఓకే, అలాంటి స్వభావం ఉన్నవాడు ఆ రోజు దేవుని స్వరాన్ని మిస్ అయిపోయేవాడు కదా.
చిత్తం ప్రభువా అనే మాట అనకుండా సమయాలు ఆ రోజు ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షత మిస్ అయిపోయేవాడు. నేను ఒక చిన్న ఫార్ములా చెప్తున్నాను. మీ పై అధికారులకు లోబడే విషయంలో కూడా అంత క్విక్గా ఉండండి. మీరు మీ పేరు పెట్టి ఎవరైనా మీ పై అధికారి పిలిచిన వెంటనే 2-3 సార్లు వాళ్ళు మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక కాల్. మీ పై అధికారికి మీరు విధేయత చూపించాలి. మీరు ఆఫీసులో కానీ, మీరు ఎక్కడైనా కానీ, పరిచర్యలు కానీ, మీ మీద ఎవరైతే నాయకత్వాన్ని వహిస్తున్నారో వారు పిలిచిన వెంటనే స్పందించండి. ఆ లోబడే స్వభావం నేర్చుకోండి. దేవునికి చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు మీరు. ఫస్ట్ ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ని డెవలప్ చేసుకోవాలి, ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి. విధేయత, వెంటనే స్పందించడం, పిలిచిన వెంటనే స్పందించడం. పిల్లలకు కూడా నేర్పించాలి. పిల్లలకు కూడా ఎలా అలవాటు అయిపోతుంది అంటే వాడికి 4 సార్లు పిలిచేదాకా రాడు. మనకు కూడా అలవాటు అయిపోతుంది. వాడు 4 సార్లు ఎట్లయినా పిలవాలి. అన్నం పెడతాం టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి, ఒరే అన్నం పెట్టాను తిందురా. ఒక్కసారి చెప్పగానే వచ్చి కూర్చున్నాడా మీ అబ్బాయి? రే అన్నం చల్లారిపోతుంది, త్వరగా రా, చల్లబడిపోతుంది రా అంటే వస్తున్నా మమ్మీ అంటే వాడు చాలా బిజీగా ఉంటాడు అక్కడ ఫోన్తో. కొన్నిసార్లు ఫోనే కాకపోవచ్చు, హోంవర్క్ కూడా చేసుకుంటుండొచ్చు. మమ్మీ ఆగు మమ్మీ హోంవర్క్ చేస్తున్నా. పిల్లలకు నేర్పించండి. నువ్వు ఎంత హోంవర్క్ చేస్తున్నా మమ్మీ పిలిచిన వెంటనే ఏం చేయాలి? నువ్వు ఒక్కసారి పిలిచినప్పుడే 2, 3, 4 టైమ్స్ పిలవడం అలవాటు పడితే ఇక పెద్ద అయ్యేదాకా వాళ్ళకి అదే అలవాటుగా. ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను నేను. వాడు పిల్లడు పిలుస్తారట వాళ్ళ బాబుని. పిలవగానే వాడు వినడట. వన్స్ అంటాడంట వాడు రాడంట. ట్వైస్, రెండోసారి పిలుస్తున్నా అంటాడంట. మూడోసారి అని అంటాడంట. మూడోసారి కూడా రాకపోతే వేసి ఒకటి కొట్టేటాడు. సో వాడికి అది అలవాటు అయిపోయింది. ఓహో మూడోసారి పిలిచి నాకు కూడా రాకపోతే డాడీ ఏం చేస్తాడు? కొడతాడు అని. వాడికి ఎట్లా అలవాటు అయిపోయిందంటే డాడీ మూడోసారి పిలిచేంత దాకా రాడు వాడు. వన్స్ ట్వైస్ అన్నంకి వస్తారట. డాడీకి అర్థం కావట్లేదు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని అంటే, అరే నేనే తప్పు చేశాను. వన్స్ ట్వైస్ థ్రైస్ కాదు, అట్లా అలవాటు చేసింది ఎవరు? నేనే. నో 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 ఈసారి వన్స్ అని చెప్పగానే రాకపోతే కొట్టాడట. అప్పుడు వారికి అర్థమే, ఓహో ఇదేం డాడీ నువ్వు 3 అనాలి కదా, 3 అనక ముందుకే కొట్టావు నన్ను. నో 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 ఒక్కసారి విలువగానే రావాలి. ఎలా అలవాటు చేస్తామో పిల్లలకు అది అలవాటు. సో పిల్లలకు నేర్పించండి. ఒక్కసారి పిలిచినప్పుడే స్పందించడం అలవాటు అయితే దేవుని స్వరం వినడం ఈజీ అవుతుంది వారికి. సమూయేలుకి ఏలీ స్వరాన్ని విని వెంటనే లోబడడం అలవాటు పడ్డాడు కనుక దేవుని స్వరం చాలా స్పష్టంగా వినగలిగాడు, లోబడ్డాడు. బైబిల్లో అబ్రహాం కానివ్వండి, యోబు కానివ్వండి, ఎవరెవరైతే భక్తులు ఉన్నారో దేవుని స్వరం ఎంత సింపుల్గా స్పందించి చిత్తం నాయన ఏం చేయమంటావు చెప్పు. పౌలు కూడా సౌలా సౌలా అనగానే వెంటనే ఆయన స్పందించి అయ్యా ఏం చేయమంటావు చెప్పు అన్నట్టుగా వాళ్ళ జీవితాన్ని డెడికేట్ చేసుకున్నారు. ఇక్కడ మోషన్ కూడా చూస్తున్నాం. చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. ఇక దీని గురించి వచ్చే వారం ధ్యానం చేద్దాం. మందిరంలో చెప్పులు వేసుకొని రావచ్చా? ఇది ఒక పెద్ద వివాదం. చెప్పులు వేసుకొని ప్రార్థించవచ్చా, చెప్పులు వేసుకొని ప్రసంగం చేయొచ్చా అనేది ఒక పెద్ద వివాదాస్పదమైన విషయం. దీని గురించి వచ్చే వారం ధ్యానిద్దాం. కానీ ఈరోజు మనం నేర్చుకున్న వాటిని ఓవరాల్ వ్యూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మోషేకి తర్ఫీదునివ్వడానికి 40 సంవత్సరాల అరణ్యములో మందని మేపే పని దేవుడు అప్పగించాల్సి వచ్చింది. నీ జీవితంలో కొన్నిసార్లు ఒక మంచి హోదా నుండి దేవుడు తీసుకొని వచ్చి 0 లెవెల్కి తీసుకొని రావడం అది నీకు ప్రయోజనకరమే కానీ దేవుడు నిన్ను నాశనం చేయాలన్న ఉద్దేశం కాదు. నీ జీవితం రూపాంతరం చెందాలంటే అరణ్య మార్గం గుండా వెళ్ళాలి, ఎడారి అనుభవాలు ఉండాలి. యేసు ప్రభు పరిచర్య చేయడానికి కూడా ముందు 40 రోజులు ఎక్కడున్నాడు? అరణ్యంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. అరణ్యం యొక్క ఎడారి అనుభవాలు, ఎడారి పాఠాలు మనకు కావాలి. యేసు ప్రభు 3.5 సంవత్సరాల అద్భుతమైన పరిచర్య చేయాలంటే ఆయన 40 రోజులు అరణ్యములో ఉపవాసం ఉండాల్సి వచ్చింది, శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇజ్రాయిలీలు కనానును అనుభవించాలంటే 40 సంవత్సరాల అరణ్య యాత్ర చేయాల్సిందే. నీ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎడారి మార్గం గుండా వెళ్ళాల్సిందే. ఒక సుఖవంతమైన జీవితం నుండి ఎడారి మార్గం గుండా వెళ్తేనే అదంతా ఫిల్టర్ అయిపోయి నువ్వు పరిపూర్ణతలో, పరిశుద్ధతలో ఎదగగలుగుతావు. సో దేవుడు నీ జీవితంలో అనుమతినిచ్చే ప్రతిదీ నీకు క్షేమాభివృద్ధినివ్వడానికే తప్ప నిన్ను క్షీణింపజేయడానికి కాదు. మోషే పట్ల దేవుని ప్రణాళిక ఉంది. 80 ఏళ్ల వరకు దేవుడు ఏం మాట్లాడనట్టే ఉంది, దేవుడు ఏం జోక్యం చేసుకున్నట్టే ఉంది, దేవుడు మౌనంగా ఉన్నట్టే ఉంది.
కానీ దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండడు. ఆయనకు విశ్రాంతి లేదు. ఆయన ప్రతిదినం పని చేస్తూనే ఉంటాడు. ఆయన ఒక సెకండ్ ఆగితే విశ్వమంతా అల్లకొల్లోలం అయిపోతుంది. దేవుడు 24/7 ఆన్ డ్యూటీలోనే ఉంటాడు. మీరు అనొచ్చు, మా దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కదా అంటే, సృష్టి చేయడం పని ఆపేసి విశ్రాంతి తీసుకున్నాడే కానీ, అంటే కొత్త సృష్టి చేసే పనిలో లేడు. కానీ ఉన్న సృష్టిని నడిపించే పని అయితే చేస్తూనే ఉన్నాడు. ఈ విశ్వమంతా నడవాలంటే దేవుడు 24/7 పని చేస్తూనే ఉండాలి. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉండడు. అయితే దేవుడు జోక్యం చేసుకున్నట్టు అనిపిస్తుంది కానీ, చేసుకున్నట్టు అనిపించదు కానీ, దేవుడు నిన్ను సిద్ధపరిచే ప్రాసెస్ అంతా జరిగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎవరెవరైతే తాము తగ్గించుకొని దీన మనస్సు కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి ఆయన చేతి క్రింద అణిగి ఉంటారో, తగు కాలమందు దేవుడు వారిని హెచ్చిస్తాడు. నా బ్రతుకు ఇలా అయిపోయిందని వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోలేదు మోషే. కొంతమందికి మోషే ప్లేస్ నుండి ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు. ఇంకెన్నాళ్ళు ప్రభువా, ఇంకెన్నాళ్ళు అనేవాళ్ళు లేరా ఇక్కడ? ఇంకెన్నాళ్ళు అంటే 40 ఏళ్ళు అయిందా? మీకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యి 40 years అయితే చేయి పైకెత్తండి. ప్రాబ్లం స్టార్ట్ అయ్యి 40 years అయింది మా కన్నవారు, చేయి పైకెత్తండి. అప్పుడు నేను ఆన్సర్ చెప్తా. 40 సంవత్సరాలు ఇంకెన్నాళ్ళు అని అనుకోలేదు మోషే. అంతే, ఇక దేవుని చిత్తం. ఆయన టైం వచ్చినప్పుడు నన్ను బయటికి తీసుకో. అందరికీ 40 సంవత్సరాలు అవుతుందని నేను అనట్లేదు, కానీ ఒక్కొక్కరి లైఫ్ని దేవుడు రూపాంతరం చెందించడానికి కొంత టైం పడుతుంది. మనం ఫాస్ట్గా అయిపోవాలని కోరుకుంటాం, క్షణాలలో పనులు అయిపోవాలనుకుంటాం, క్షణాలలో మార్పు వచ్చేయాలనుకుంటాం. అలా కాదు. మనిషి చాలా మూర్ఖత ఉంటుంది. ఒక సెకండ్లో ఎవరు మారరు. ఒక మనిషి మారడానికి ఎన్నో పరిస్థితులు కూడా దేవుడు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎంతో నలగొట్టాల్సి వస్తుంది. చెరుకు రసం పిండినట్టుగా 2 చక్రాల మధ్యలో వారిని పిండాల్సి వస్తుంది. వారి జీవితాన్ని దిద్దడానికి ఒక్కొక్క మనిషికి సంవత్సరాలు పడుతుంది. మోషకి 40 సంవత్సరాలు పట్టింది. నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో? మొత్తానికి దేవుని స్వరం వినే స్థాయికి మనం ఎదగాలి. దేవుడు తిరిగి మనల్ని వాడుకునే స్థాయికి సర్టిఫికెట్ పొందుకోవాలి. దేవుని చేత యోగ్యులమని ఎంచబడాలి. ఆ విధమైన హోదా కొరకు దేవుడు అనుమతినిచ్చే ప్రతి పరిస్థితిని సంతోషంగా యాక్సెప్ట్ చేద్దాం. అది అరణ్యమైనా, అది ప్యాలెస్ అయినా, దేవుని కలిగి ఉన్న జీవితమే గొప్ప భాగ్యం. దేవుడు మనల్ని దర్శించే సమయాలు ఉంటాయి, వాటిని గుర్తించండి. నీ జీవితంలో కూడా మండుచున్న పొదలు ఉంటాయి. దేవుడు నీ దృష్టిని ఆకర్షించి కొంచెం నీ బిజీనెస్ నుండి దేవుడు సపరేట్గా పిలిచే సందర్భాలు ఉంటాయి. ఆ గోల్డెన్ ఆపర్చునిటీస్ని వాడుకోండి. అక్కడ దేవుడు నీతో మాట్లాడే సందర్భాలు, నీ లైఫ్ యొక్క పర్పస్ని చెప్పే సందర్భాలు, నీ జీవితం యొక్క ఉద్దేశాన్ని, దేవుడిచ్చే దర్శనాన్ని నువ్వు పొందుకునే సమయాలు, అవి గోల్డెన్ అవర్స్, గోల్డెన్ టైం. అది దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జీవితం చాలా విజయవంతంగా కొనసాగించగలుగుతాడు. మరి అట్టి భాగ్యాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.